నమస్తే అందరికీ. ఈ వీడియో మాత్రం చివరి సెకండ్ వరకు తప్పకుండా అందరూ చూడాలి. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే ఆగమయ్యేది మాత్రం దేశ ప్రజలందరూ. రీసెంట్గా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడంలో ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. దీన్ని ఏదో ఒక పప్పు మాట్లాడే పిచ్చివావుడి కింద మాత్రం జమగట్టకండి. ఎందుకంటే ఇది డీప్ స్టేట్ యొక్క ఐడియా. డీప్ స్టేట్ అంటే తెలియని వారి కోసం అర్థమయ్యే విధంగా షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు ఉండి కూడా పైన స్థాయిలో చేయగలిగిన మార్పులు చేసుకొని వచ్చినా ఇప్పుడు కింద స్థాయిలో జరగవలసిన పనులు కొన్ని జరగవు. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైతే కూర్చోబెట్టారో వాళ్ళు దేశం పట్ల కాకుండా వాళ్ళ యొక్క ఉద్యోగం పట్ల కాకుండా వాళ్ళు కాంగ్రెస్ యొక్క ఎజెండా కోసం కానీ లేకపోతే నక్సలైట్ల ఎజెండా కోసం కానీ పనిచేస్తుంటే ఒకరు పని చేస్తేనే ఎంత నష్టం జరుగుతుందో మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు వందల వేల లక్షల మంది పనిచేస్తుంటే ఎట్లుంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ఉద్యోగస్తులతో పాటు వ్యాపారవేత్తలు కొంతమంది వాళ్ళ వ్యాపారం నుండి వచ్చిన చాలా ఎక్కువ భాగము వీటి గురించి కనుక ఖర్చు పెట్టడానికి సిద్ధమైతే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దీనికి తోడుగా కొంత విద్యా వ్యవస్థలు పూర్తి సంస్కృతిని దేశ విచ్ఛిన్నకర శక్తులకు సహాయపడుతున్నట్లు దేశ ప్రగతికి అడ్డుపడేటట్టుగా చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పోలీసులు, జడ్జులు, లాయర్లు, సినిమా యాక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్లు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ఎన్నుకున్నా కానీ వీళ్ళందరితో ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడపగలిగే శక్తికి ఎప్పుడైతే అంతర్జాతీయ సంస్థలతో కానీ ఇతర దేశాల ప్రభుత్వాలు శత్రు దేశాలు ప్రత్యేకంగా ఉంటే దీనిని డీప్ స్టేట్ అంటారు. మళ్ళీ టాపిక్లోకి వెళ్దాం. రాహుల్ గాంధీ ఏమన్నాడు? మహిళల న్యాయ హామీ కింద ఒక్కో మహిళకి ఏడాదికి 1,00,000, ఆమె బిడ్డకు 1,00,000 ఇస్తామని చెప్పాడు. అంటే ఒక్క కుటుంబంలో 5 మంది పిల్లలు తల్లి ఉంటే వారు ఏ పని చేసినా చేయకపోయినా సంవత్సరానికి 6 లక్షల రూపాయలు పొందుతారు. 5 పిల్లలు తల్లి చిటికన వేలు కలపకుండా సంవత్సరానికి 6 లక్షల రూపాయలు తీసుకొని దర్జాగా బ్రతికే కుటుంబాన్ని పోషించుకుంటారు. ఇక్కడ మనం రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని భారతదేశంలో ఉండే జనాభాతో క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే అది భారతదేశ ఆర్థిక స్థితిని డ్యామేజ్ చేస్తుందని అర్థమవుతుంది మనకి. దీనికి ఎంఏ ఎకనామిక్స్, స్టాన్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో చదువుకొని ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఇట్స్ ఎ సింపుల్ మ్యాథ్. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది నిజమైతే భారతదేశం దగ్గర ఈ మేపుడు ప్రోగ్రామ్ ఏదైతుందో దీనికోసం ప్రస్తుతం ఉన్న డబ్బులు మొత్తాన్ని ఖర్చు పెట్టడమే కాకుండా చైనా వంటి దేశాల దగ్గరికి, IMF, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చిప్పబట్టుకొని ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామందికి IMF అంటే తెలియకపోవచ్చు. షార్ట్గా దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది ప్రపంచ దేశాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. దీనిని 1940 డిసెంబర్ 27న ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సహకారం, ప్రపంచ వాణిజ్యం వృద్ధి, వేగవంతమైన సమకాలిక ఆర్థిక వృద్ధి, ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, సభ్య దేశాల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సమస్యలను అధిగమించడానికి చేయూత, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలను అడ్డుకోవడం, వాటి బారిన పడిన సభ్య దేశాలు వేగంగా కోలుకోవడానికి సహకరించడం, గత అనుభవాలను పంచుకొని ముందుకు సాగడం వంటి లక్ష్య సాధన కోసం IMFను ఏర్పాటు చేశారు. IMF ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ DCలో ఉంది. ఇందులో భారత సహా 190 దేశాలు సభ్యులుగా ఉన్నారు. ఇది IMF యొక్క వివరాలు. ఇక టాపిక్లోకి వెళ్తే అలా అప్పు కోసం ముష్టెత్తుకునే పొజిషన్లో రాహుల్ గాంధీ చైనా తలుపులు తట్టి మళ్ళీ వాళ్ళకి డోర్లు ఓపెన్ చేస్తారు. చైనా వాడు మన భారతదేశంలో ఎంటర్ అయ్యి వాడి చీప్ సరుకుని మన మార్కెట్లోకి డంప్ చేసి మన లోకల్ వ్యాపారస్తుల్లో దివాలా తీసేలా, దెబ్బతీసేలా సహాయం చేస్తాడు. నేనేదో ఇది ఆకాశ రామన్న వార్తల్లో కానీ గాలి గంగారావు కాకమ్మ కథలు చెప్పట్లేను. 2008లో కాంగ్రెస్ పార్టీకి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి జరిగిన రహస్య ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను. నిజంగా ఇందులో ఏ చీకటి కోణం లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజుకి కూడా దాంట్లో ఏముందో ఎందుకు బయటకు చెప్పట్లేరు? దీనికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పకపోయినా మనం చూసి అర్థం చేసుకోగలం ఆ ఒప్పందంలో ఏముందని. ఆ ఒప్పందం అయినప్పటి నుండి గాంధీ కుటుంబం యొక్క సొంత సంస్థ అయిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ RGFకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేషన్ను చైనా నుండి వస్తున్నాయి. దానితో పాటు చైనాలోని ఇతర సంస్థల నుండి కూడా ఫండ్స్ వస్తున్నాయి. అసలు చైనా నుండి ఎందుకు వస్తున్నాయి? వీళ్ళెందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఎవరు కూడా వేరే వాళ్ళకి ఊరిగా డబ్బులు అయితే ఇయ్యరు కదా. ఇంతకు ఆ ఒప్పందంలో ఏముంది? ఆ అగ్రిమెంట్ అవ్వగానే UPA గవర్నమెంట్ చీప్ చైనా వస్తువులలో పచ్చజెండా ఊపి మన చిన్న వ్యాపారస్తుల పుచ్చలేపింది. UPA హయాంలో భారతదేశం చైనాకి అత్యంత పెద్ద మార్కెట్గా ఉండేది. కానీ మోదీ గారు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చి ఆ చీప్ చైనా సరుకును మన దేశం నుండి తరిమేశారు.
ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చైనా సరుకులు మళ్ళీ మన మార్కెట్లో కనబడుతుంది. ఈ చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు పెద్ద దెబ్బ తగులుతుంది. ఇది యూపీఐ 1 and 2 కంటే చాలా ఘోరంగా ఉంటుంది. చైనా బ్యాంక్ నుండి ఎక్కువ వడ్డీ రేట్లతో అప్పులు తీసుకొని రావడం జరుగుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చైనా వాడు నాసిరకం వస్తువులు అంటే అరెగ్మల్ అంటాం కదా, అవి ఇక్కడ అమ్మి దేశాన్ని ఈ యొక్క వేస్ట్ మరియు ప్లాస్టిక్తో నింపేస్తున్నారు. కంపెనీలు కూడా వ్యాపారం పేరుతో నాణ్యత లేని వస్తువులు మార్కెట్లో అమ్మడం వల్ల కొన్ని రోజులకే చెడిపోయి చెత్త కుప్పలో దర్శనమిస్తున్నాయి. అది మనం అందరం చూస్తున్నాం. ప్రపంచ దేశాలు భారత్ను ఈ యొక్క వేస్ట్తో నింపేయాలని చూస్తున్నాయి. ఇదెంత డేంజర్ అంటే దేశాన్ని కాలుష్యం హస్తంలో బంధించి భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్. ఈ గాంధీ కుటుంబానికి ఎలానో లంచాలు స్కామ్లు అలవాటు కాబట్టి ఆ అప్పులు తెచ్చి దాంట్లో కూడా నొక్కేసి వాళ్ళ ఫారిన్ బ్యాంక్లో జమ చేసుకుంటారు. ఒకవేళ భారతదేశం ఆ అప్పును తీర్చకుండా చైనా అప్పుల వాళ్ళలో చిక్కుకుంటే శ్రీలంక లెక్క మన ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు మిగిలిన భూభాగాన్ని చైనాకి ఇచ్చి మన అప్పు తీర్చుకోవాలి. ఒకసారి శ్రీలంకలో ఏమైందో చైనా ఇలా గేమ్ ఆడిందో చూడండి, చైనా పాకిస్తాన్లో ఇలా ఆడుతుందో చూడండి. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన దేశం కూడా శ్రీలంక పాకిస్తాన్ లెక్క మారిపోయి చైనా చేతిలో చితక బాధించుకోవాలి. ఒకవేళ ప్రజలు తిరగబడితే ఎలా అయితే రజపక్స శ్రీలంక నుండి పారిపోయాడో అలానే గాంధీ కుటుంబం కూడా భారతదేశాన్ని వదిలి విదేశాలకి పారిపోతారు. ఎలానో వాళ్ళకి విదేశీ పరిస్థితి ఉందిగా కుటుంబం మొత్తానికి. ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ ప్లాన్స్ ఎందుకంటే భారతదేశం ఎదుగుదలను అడ్డుకోవాలి కాబట్టి డీప్ స్టేట్ డిజైన్ చేసి భారతదేశాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్లాన్. భారతీయ ఓటర్లు రానున్న 4-5 జనరల్ ఎలక్షన్లో బద్ధకాన్ని వదిలి బుద్ధిని ఉపయోగించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లనే ఈ కుట్రలను కుతంత్రాలను అరికట్టి ఒక సుదీర్ఘమైన దేశంగా సుభిక్షమైన దేశంగా భారతదేశాన్ని చూడగలము. రానున్న 20-25 సంవత్సరాల పాటు మన బద్ధకాన్ని వదిలి కరెక్ట్ డిసిషన్ తీసుకోకుండా ఉంటే మన చితికి మనమే నిప్పంటుకున్నట్టు, మన కాళ్ళ కింద మనమే గొయ్యి తోకుంటాం, మన పాడే మనమే కట్టుకుంటాం. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. ये पता लगाएंगे कि हिंदुस्तान का धन किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है, और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे.